హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే అయితే ఈరోజు వచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉంటాంలేండి. ఇంకా ఒక పక్కన స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పొద్దున్నే హాట్ వాటర్ అయితే తాగుతాం కదండి, ఇంకా అవి అయితే అయిపోయినాయి. వాము, సోంపు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ అయితే అయిపోయినాయండి. ఇంకా రాత్రి మా వారైతే తీసుకొచ్చారు, కానీ ఇంకా మార్నింగ్ ఎలాగో చేస్తాను కదా, అప్పుడు వేడి ప్లేస్లో అవి పెట్టొచ్చులే అనేసి రాత్రి అలానే ఉంచేసాను. ఇప్పుడు స్టవ్ మీద అవి పెట్టేసుకున్నాను కదా, వాటరు హీట్ అవుతూ ఉంటేనే అవి వేసేసుకొని తర్వాత మిగిలింది నేను కంటైనర్లోకి అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. డైలీ ఇది తాగడం వలన కొద్దిగా వెయిట్ లాస్ అయ్యాము అని కూడా అనిపిస్తుంది అనమాట. కాబట్టి రెగ్యులర్గా పిల్లలు నేను అయితే తాగుతున్నాము. కాకపోతే ఇది తాగిన తర్వాత కొద్దిగా పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటే బాగుంటుందండి. అంటే వెంటనే కాదులేండి, ఆ డే మొత్తంలో మనం మజ్జిగ తీసుకున్నాము అంటే బాగుంటుంది. అసలే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, కొద్దిగా వేడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ వేసేసి అయితే ఇట్లా మరగబెట్టేస్తున్నాను. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోవచ్చేస్తుంది. ఇంకా పిల్లల వరకు అనేసి ఈరోజు నేను టమాటో రైస్ అయితే చేయాలి అనేసి అనుకుంటున్నాను. టమాటాలు అయితే బాగా ఈ మధ్య పండినవి కలర్ఫుల్గా ఉంటున్నాయి కదండి. ఇంక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ వరకు చేస్తున్నాను కాబట్టి వాళ్ళ కోసం అనేసి నేను కొద్దిగా టమాటాలు వేసేసి నేను టమాటో రైస్ అయితే చేసి ఇచ్చేస్తాను. పిల్లలకి రేపు స్కూల్ యాన్యువల్ డే అయితే ఉంది. లడ్డూకి అయితే స్కూల్ యాన్యువల్ డే ఉందన్నమాట. ఇంక వాడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అందుకోసం అనేసి వాడికి కలిపి పెట్టేది ఏదన్నా పెట్టు అనేసి అంటున్నాడు అనమాట. మళ్ళీ కర్రీ అన్నది సపరేట్గా పెట్టేస్తే టైం ఉండట్లేదు తినడానికి, ఏదన్నా ఇట్లాగ పెట్టేసే మమ్మీ అనేసి అన్నాడు. అందుకోసం అనేసి ఈరోజు అయితే నేను టమాటా రైస్ అయితే పెడదాము అనేసి అనుకున్నాను. ఇంక పిల్లలిద్దరికి ఒకరికొకటి ఎందుకులే అనేసి పిల్లలిద్దరికి కలిపి అయితే నేను లంచ్ బాక్స్ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటూ ఉంటాము అలానే టమాటో రైస్ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. టమాటో రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అనేసి అడగంగానే టక్కున వాళ్ళ నోటికి వచ్చేది టమాటో రైస్ అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అందుకోసం అనేసి టమాటో రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంట్లో ఏసీ ఒకటి పాడైపోయింది అండి. ఏంటో ఒకదాని తర్వాత ఒకటి వస్తువులు అన్నీ పాడవుతూనే ఉన్నాయి. మొన్న వచ్చేసి టీవీ రిపేర్ అయింది అనేసి చెప్పాను కదా, ఇంకా మళ్ళీ వచ్చేసి ఏసీ మామూలుగా సర్వీసింగ్కి ఇద్దాము అనేసి అతన్ని పిలిచాము. అతను పిలిచిన తర్వాత అతను వచ్చేసి ఏసీ రిపేర్ అయింది అనేసి బోర్డు అయితే మళ్ళీ తీసుకుని వెళ్ళాడు. ఒక 3-4 డేస్ అయితే పడుతుంది అనేసి అన్నాడు. ఇంకా పిల్లలైతే నైట్ అస్సలు నిద్రపోవట్లేదండి. పిల్లలే కాదు, మేము కూడా నిద్ర అయితే సరిగ్గా ఉండట్లేదు అనమాట. మెయిన్ మాకు వెంటిలేషన్ లేదు కాబట్టి ఇంకా నైట్ హీట్ అన్నది అలానే ఉంటుంది లోపల. కాబట్టి పిల్లలు మేమైతే నిద్ర అయితే ఉండట్లేదు అసలుకి. మార్నింగ్ లెగవాలంటే కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే లెగవాలి తప్పదు. సమిధకి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ దాన్ని 4 o'clock లేపు అయితే చదివిస్తూ ఉన్నాను రోజు. ఇంకా అలానే నిద్ర ఉండి లేక అయితే చాలా ఇబ్బంది అవుతుందనమాట. ఏసీ ఎప్పుడు రిపేర్ అవుతుందా అనేసి ఎదురు చూస్తున్నాను. ఇంకా ఏసీ రిపేర్ అయిన తర్వాతే ఇంకా ప్రశాంతంగా పడుకుంటాను అనేసి అనిపిస్తుంది అనమాట. పిల్లలకి నిద్ర లేదు అనేసి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. వాళ్ళు కూడా లేవటానికి బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇంకా తెల్లారుజామున అయితే నిద్ర పడుతూ ఉంది. మళ్ళీ వెంటనే లేపాలి అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి. కాకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి. మెకానిక్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి అతని దగ్గర నుంచి రావాలి అంటే కష్టమే కదండి. బోర్డు ప్రాబ్లం కాకుండా ఓన్లీ సర్వీస్ అనేసి అనుకున్నాం మేము. కాకపోతే బోర్డు ప్రాబ్లం వచ్చింది అనేసి అన్నాడు. మనకి ఏసీ వచ్చేసి ఆటోలో తిరగకుండా టర్బోలోకి వెళ్ళిపోతుందనమాట. టర్బోలో తిరుగుతుంది అనేసి అంటే ఒక 10 minutes అవ్వగానే అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ లేచి మేము రిమోట్ తోటి అయితే ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా అయినా కానీ నిద్ర ఉండట్లేదు అనేసి ఇంకా ఒకేసారి మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా అనేసి సర్వీసింగ్కి ఇద్దాము అనేసి పిలిస్తే ఇంకా వాడు ఆ కంప్లైంట్ అయితే ఇచ్చాడనమాట. బోర్డు పాడైంది అనేసి చెప్పాడు. అది ఎప్పుడు వస్తుందో ఏమో అయితే చూడాలి. మరి చూసిన తర్వాత ఎంత త్వరగా వస్తే అంత బాగుండు అనేసి అనుకుంటున్నాను.
ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. టమాటా రైస్ పెట్టేశాను కదా, ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. పిల్లలకు వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పాను కదండి, లేవడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు అనేసి కొద్దిగా లేట్గానే లేచారనమాట. లేకపోతే లేవంగానే బ్రష్ చేసి వచ్చిన తర్వాత తాగేవాళ్ళు. ఈరోజు ఒకేసారి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసేమనేసి చెప్పేసాను పిల్లల్ని. ఇంకా వీళ్ళు యూనిఫామ్ వేసుకున్న తర్వాత అయితే ఈరోజు వాటర్ అనేది తాగుతున్నారు. ఇంకా సమిధ కూడా రెడీ అయ్యి వచ్చేసింది. సమిధ రెడీ అయ్యి వచ్చిన తర్వాత తనకు కూడా జడలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది కదండి. నిన్న మేము టీవీ తీసుకొని కోటికి అయితే వెళ్ళాము. కోటిలో అయితే రిపేర్ చేయించేసామన్నమాట. రిపేర్ చేయించినప్పుడు బయటికి వెళ్తే ఎండ అయితే విపరీతంగా ఉంది. నేను ఫోన్ తీసుకొని వెళ్ళటం అయితే మర్చిపోయాను. నేను వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ టీవీ పట్టుకొని నేను ఫోన్ అయితే ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకోసం అనేసి వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేదు. టీవీ అయితే రిపేర్ అయిపోయింది. ఇంకా ఏసీ రిపేర్ అవ్వాలి, చూద్దాము మరి ఏంటో. ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇలాగా. ఇంకా ఏమన్నా పాడవుతాయేమో అన్న టెన్షన్ అయితే పట్టుకుంది నాకు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేసి అంటే కొద్దిగా ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము కదా. కాకపోతే టీవీ తీసుకున్న ఇంతవరకు ఒకసారి కూడా రిపేర్ అయితే రాలేదు మాకు. ఇదే ఫస్ట్ టైం వచ్చిందనమాట. అది కూడా ఏసీ అంటే అప్పుడు ఎలికలు కొట్టేసి ఒక 2 to 3 టైమ్స్ అయితే ఏసీ అయితే రిపేర్ వచ్చింది. ఇంకా టీవీ అయితే ఫస్ట్ టైం ప్రాబ్లం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మిడిల్ క్లాస్ బాధలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఇక పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. మా వారికి అయితే చెప్పేశాను, వస్తూ పాలు తీసుకురమ్మనేసి చెప్పాను అనమాట. ఇంకా ఆయన పాలు తీసుకొని రావాలి. ఇంకా ఈరోజు ఇల్లు ఎలా ఉందంటే బాగా దుమ్ముగా ఉందండి. ముందు ఇల్లు అయితే ఈరోజు నేను పిల్లలు వెళ్ళిన వెంటనే ఇల్లు అయితే తుడిచేసుకోవాలి. పైపైన ఇల్లంతా డస్టింగ్ చేసేసుకొని నేను ఇల్లు అయితే తుడిచేస్తాను తడిబట్ట పెట్టేసి. బాగా డస్ట్ అయితే పడింది. పక్కన మాకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా, అందుకోసం అనే ముందుగా డస్టింగ్ అన్నది చేసేసుకొని ఇంకా ఇంటికి తడిబట్ట పెడతాను అనేసి చెప్పాను కదా. ఇంకా డెటాయిల్ అయితే వేసేసాను. డెటాయిల్లో అలానే కొద్దిగా సాల్ట్ అంటే కల్లుప్పు కూడా వేసేసాను అనమాట. ఎప్పుడైనా కానీ ఇల్లు తుడిచేటప్పుడు నేనైతే ఇలాగా వేస్తూనే ఉంటాను. ఎందుకు అంటే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది అనేసి పెద్దవాళ్ళు అన్నారు. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, ఇల్లు తుడిచేటప్పుడు కంపల్సరీ డెటాయిల్తో పాటు డెటాయిల్ కానీ లేకపోతే లైజాల్ కానీ ఏదైనా వేసేటప్పుడు తర్వాత కల్లుప్పు కూడా వేస్తాను. సాల్ట్ కన్నా కానీ కల్లుప్పే వేయాలన్నమాట. కల్లుప్పు వేసాము అనేసి అంటే కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేసి అంటారు. అందుకోసం అనేసి ఇంకా డస్టింగ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా, మన కల్లుప్పు అన్నది కరగటానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. కాబట్టి ఒక 1 అవర్ ముందే మనము ఇలాగ పెట్టేసుకున్నాము అంటే అది ఈజీగా కరిగిపోతుంది. సాల్ట్ అయితే మనకి త్వరగా కరుగుతుంది కదండి. కాకపోతే మనకి కల్లుప్పు కరగాలి అనేసి అంటే టైం పడుతుంది. కాబట్టి ఒక 1 అవర్ అయితే అలానే ముందే నేను నానబెట్టేసేస్తాను అనమాట. ఆ లోపు సరిగ్గా మెల్ట్ అయిపోతుంది. ఇంకా నేను ఇంట్లో కూడా చల్లేసుకొని అలానే కొద్దిగా మనం ఎక్కడి వరకు అయితే నడుస్తూ ఉంటామో అక్కడ వరకు మనం ఇలాగ చల్లేసుకున్నాము అనేసి అంటే కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది అన్న నమ్మకము. ఇంకా అలానే చల్లేసుకొని ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ముందు ఇల్లు అయితే ఇలాగ తుడిచేస్తాను అనమాట. ఇలా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని ఇల్లంతా తుడిచేస్తాను. ఫ్యాన్ వేసాను అనేసి అంటే త్వరగా ఆరిపోతుంది. కాకపోతే ఫ్యాను కరెంట్ అయితే పోయింది, అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ పొడి క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తాను. మా వారు వచ్చేలోపు నేనైతే పనులన్నీ చేసేసుకోవాలి. మళ్ళీ వంట చేసే పని కూడా ఉందన్నమాట. మార్నింగ్ పిల్లలు వెళ్ళేలోపు వంట చేసుకుంటే పని అంతగా అయితే ఉండదు. కాకపోతే ఈరోజు పిల్లలకి నేను టమాటా రైస్ చేశాను కాబట్టి మళ్ళీ మాకు వంట అయితే చేసుకోవాలి. కాబట్టి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటికి తడిబట్ట పెట్టేశాను కదండి. ఇంకా ధూపం కూడా వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా ధూపం వేసాను అనేసి అంటే ఇల్లంతా మంచి ఫ్రేగ్రెన్స్తో నిండిపోతుంది. కాబట్టి ఇల్లు తుడిచిన ప్రతిసారి అంటే నేను ఎక్కువగా ఫ్రైడే టైం అయితే వేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి తడిబట్ట పెట్టాను, అలానే ఇల్లంతా క్లీన్ చేశాను అనేసి నేనైతే ధూపం కూడా వేసేసుకున్నాను. ధూపం వేసాము అంటే కొద్దిగా
ప్రశాంతంగా ఉంటుంది కదండి. కాబట్టి వీలైనంత వరకు నేను ఫ్రైడే టైమే వేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఇంకా ఇల్లు మొత్తం అయితే మంచి సువాసనతో అయితే నిండిపోయిందండి. ఇలాగా ధూపం వేసాము అనేసి అంటే ఏదో తెలియని ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది నా ఫీలింగ్ అంతే. స్మెల్ కూడా పీల్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా వారు ఒక 10 to 15 మినిట్స్లోనే వచ్చేస్తారు. ఇంకా ఆయన రాగానే వెంటనే పాలైతే నేను కాగపెట్టేసేయాలి. ఈలోపు కొద్దిగా పాలైతే ఉన్నాయి. ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి పాలు తోడేద్దాము అనేసి అనుకుంటున్నాను నేను. కాచిన తర్వాత ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా కాచేసి నేను అది తోడు పెట్టేస్తాను. మధ్యాహ్నానికల్లా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మా వారు తెచ్చే పాలైతే ఉంటాయి కదండి, ఆ పాలైతే కాగపెట్టేసి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఆ రోజు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మీగడ పాల మీద మీగడ తీసిన తర్వాతే నేను పాలైతే యూస్ చేస్తాను. ఈరోజు తీసుకొచ్చిన పాలు ఈరోజు అయితే యూస్ చేయను నేను. ఈరోజు వచ్చేసి 2 లీటర్ల పాలైతే తీసుకొచ్చేసారు. మొన్నటి వరకు అయితే నేను ఇంట్లో పెరిగే పెట్టలేదండి. పెరుగు తింటే పిల్లలకి ఎందుకో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎందుకులే ఇప్పుడు వింటర్ సీజన్లో అనేసి నేను పెరుగైతే తోడే పెట్టలేదు. ఇంక ఇప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందుకోసం అనేసి ఇంక ఇక్కడ పెరుగు తోడు పెడదాము అనేసి పాలైతే తెప్పించేసాను. మొన్నటి వరకు అయితే ఈవినింగ్ పూట పిల్లలు పాలైతే తాగేవాళ్ళు, పెరుగు అయితే అసలు తోడు పెట్టలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి పెరుగు తోడు పెట్టాలి కదా అనేసి పాలైతే కొద్దిగా ఎక్కువే తెప్పించేసాను. ఇవి వచ్చేసి 2 లీటర్ల పాలు. ఇవి వచ్చేసి గేదె పాలండి. గేదె పాలు మనకి లీటర్ వచ్చేసి ఇవి 150 రూపీసు. నీళ్ళైతే అసలు కలపట్లేదంట. మొన్నటి వరకు వేరే దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళైతే మానేశారంట. ఇలా గేదె పాలు కొనుక్కోవాలి అనేసి అంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కొన్ని రోజులు పోస్తున్నారు, మళ్ళీ ఆగిపోతున్నారు. అదే ప్యాకెట్ పాలు అయితే మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే అవి తాగినా కానీ వాటి వల్ల మనకి బెనిఫిట్ ఏమి లేదు, మళ్ళీ రోగాలు కొని తెచ్చుకోవటమే కదా అనేసి అనిపిస్తుంది. కాబట్టి ఇంకా గేదె పాలు దొరికేంత వరకు తిరగటమే సరిపోతుందన్నమాట. ఇంకా పాలైతే కాచేసానండి. పాలుగా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే కాచేస్తాను. ఇంకా అవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయితే ఈ పాలు అన్నవి యూస్ చేసేస్తాను అనమాట. ఎక్కువగా ఇంట్లో టీ అయితే పెట్టనండి నేను, ఎక్కువగా లేదు అసలు టీ అయితే పెట్టను నేను. మామూలుగా పిల్లలకి పాలు కానీ లేకపోతే పెరుగు కానీ వేసేస్తూ ఉంటాను అంతే, అంతకు మించి అయితే నేను ఏం చేయను. ఇంకా ఈ పాలు కూడా చల్లారాయి. ఇంకా అయితే నేను తోడన్నది వేసేస్తున్నాను. ఏమన్నా బోరింగ్గా అనిపించిందండి వీడియో కనుక బోర్ కొడుతుంది అనేసి అనుకుంటే స్కిప్ చేసేసేయండి. లేదు నా వీడియో నచ్చింది అనేసి అంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి ఇదేనండి ఈ రోజుకి నా వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.